హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ పద్మలత, రెస్పిరేటరీ ఫిజిషియన్, శ్రీలత హాస్పిటల్, రాజమండ్రి. ఈరోజు నవంబర్ 20వ తేదీ 2024 సంవత్సరం. ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా సిఓపిడి డే అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వారి యొక్క డిసీజ్ని తెలియజేసే దినంగా అమెరికన్ కాలేజ్ ఆఫ్ చెస్ట్ ఫిజిషియన్స్ ప్రకటించింది. ఈరోజు ఈ సిఓపిడి గురించి తెలుసుకోవాలంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నో యువర్ లంగ్ ఫంక్షన్ విత్ స్పైరోమెట్రీ. అంటే నీ లంగ్ యొక్క పనితీరుని స్పైరోమెట్రీ అనే ఒక టెస్ట్ ద్వారా తెలుసుకోవాలని చెప్పి అందరికీ తెలియచేయాలని నిర్ణయించారు. అసలు సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే గాలి తీసుకోవడానికి దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల లోపల అబ్స్ట్రక్షన్ అంటే గాలి తీసుకునే మార్గంలో అడ్డుకోవడమే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో ఇది సాధారణంగా స్మోకింగ్ వల్ల వస్తుంది. అలాగే స్మోకింగ్ చేయకుండా వాతావరణ కాలుష్యానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా వస్తుంది. అదేవిధంగా మన లంగ్స్ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి యుక్త వయసు వచ్చే వరకు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఏదైనా ఇన్ఫెక్షన్ లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేసినా సరే ఈ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్గా తర్వాత రూపాంతరం చెందే అవకాశం ఉంది. అయితే ఈ డిసీజు లక్షణం ఎలా గుర్తించాలంటే సంవత్సరంలో 2-3 నెలలు దగ్గు, కఫం, ఒక్కొక్కసారి జ్వరం రావడం, అది ప్రతి సంవత్సరం వచ్చి తర్వాత కాలంలో ఆయాసం ఎక్కువ అవడం. ఈ ఆయాసం అనేది నెమ్మదిగా ప్రోగ్రెసివ్ క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్లో అది మందులకి పూర్తిగా రివర్సిబుల్ కాదు, కొంతవరకే మనం చేయగలుగుతాం. ఈ డిసీజ్ని అంచనా వేయడానికన్నా నిర్ధారణ చేయడానికైనా ఇది ఇంకా పెరుగుతుందా అలాగే ఉందో తెలుసుకోవడానికైనా స్పైరోమెట్రీ అనే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆ టెస్ట్ని చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ సిఓపిడి అనే వ్యాధిలో స్మోకింగ్ చేయడం వల్ల గాలి వెళ్లే మార్గంలో ఈ వాయుగొట్టాలు లోపల పొరలు దళసరెక్కుతాయి. అవి దళసరెక్కడం వల్ల గాలి వెళ్ళడానికి అడ్డుగా ఉంటుంది. బయటికి వచ్చే మార్గం మరింత కష్టం అవుతుంది. అందుకే ఎయిర్ ట్రాప్ అవుతుంది. గాలి ఎక్స్చేంజ్ కూడా, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కూడా వారికి ప్రాబ్లం అవుతుంది. అందుకే దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే దీర్ఘకాలికంగా లోపల గాలికి అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. థ్యాంక్ యూ.